నా పిల్లలకి ఉచిత వైద్యం కావాలి. నా పిల్లలకి మా ఫ్యామిలీకి ఉచిత వైద్యం కావాలి. ఉచిత విద్య కావాలి. మొత్తానికి కేజీ టు పీజీ విద్య. ఏ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎందుకు అడగట్లేదు? ఓకే సార్, మీరు అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. వాళ్ళు అదే అడుగుతారు, నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేస్తావా అని అడుగుతారు. మనం అట్లా ఉన్నామా? ఫస్ట్ మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. మనము ఒక్కని దగ్గర లొంగి ఉండొద్దు, ఒవ్వని దగ్గర తీసుకోవద్దు. మనం తీసుకోకున్నప్పుడే రేపు అడుగుతాం. ఇప్పుడు నేను నీ దగ్గర పైసలు తీసుకుంటా, ఒక బీర్కు తీసుకుంటా, రేపు పొద్దుగాల నువ్వు అడిగితే లొంగిపోతా కదా. అదే నేను తీసుకోకపోతే అడుగుతాను, నేను క్వశ్చన్ వేసా రైట్ నాకు ఉంటుంది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు లొంగిపోతా కదా. పబ్లిక్ ఇప్పుడు అందరూ ఎంత అవుతారు? నా పిల్లలకి ఉచిత వైద్యం కావాలి. నా పిల్లలకి మా ఫ్యామిలీకి ఉచిత వైద్యం కావాలి. ఉచిత విద్య కావాలి. మొత్తానికి కేజీ టు పీజీ విద్య. ఏ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎందుకు అడగట్లేదు? ఓకే సార్, మీరు అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. వాళ్ళు అదే అడుగుతారు, నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేస్తావా అని అడుగుతారు. మనం అట్లా ఉన్నామా? ఫస్ట్ మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. మనము ఒక్కని దగ్గర లొంగి ఉండొద్దు, ఒవ్వని దగ్గర తీసుకోవద్దు. మనం తీసుకోకున్నప్పుడే రేపు అడుగుతాం. ఇప్పుడు నేను నీ దగ్గర పైసలు తీసుకుంటా, ఒక బీర్కు తీసుకుంటా, రేపు పొద్దుగాల నువ్వు అడిగితే లొంగిపోతా కదా. అదే నేను తీసుకోకపోతే అడుగుతాను, నేను క్వశ్చన్ వేసా రైట్ నాకు ఉంటుంది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు లొంగిపోతా కదా. పబ్లిక్ ఇప్పుడు అందరూ ఎంత అవుతారు?